స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. అతిగా పెయిన్ కిల్లర్స్కి అలవాటు పడినప్పుడు చర్మంపై దద్దుర్లు, పొట్టలో అల్సర్లు మొదలుకుని కాలేయం, గుండె లాంటి కీలక అవయవాల్లో కూడా సమస్యలు కనిపిస్తాయి. మితిమీరిన పెయిన్ కిల్లర్స్ వాడకంతో పొంచి ఉన్న అనర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మందులనేవి రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి. పరిమితుల మేరకు వాడుకుంటే మందులు మనకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాయి. మితిమీరి వాడితే మన పాలిట ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. పెయిన్ కిల్లర్స్ కూడా ఇందుకు మినహాయింపేం కాదు. నిజానికి మిగతా మాత్రలతో పోలిస్తే వీటితోనే మనకు ముప్పు ఎక్కువ. నొప్పి నివారణ మందులు పేరుకు తగినట్లు వెంటనే నొప్పి బాధల నుంచి మంచి ఉపశమనాన్ని ఇస్తాయి. అయితే వీటిని మోతాదుకు మించి వాడితే మాత్రం మన శరీరంలో ఎన్నో రకాల దుష్పరిణామాలు కనిపిస్తాయి. ముఖ్యంగా పొట్టలోని లోపలి మ్యూకోజా పొరలు దెబ్బతిని చిరుగులు ఏర్పడే ప్రమాదం ఉంది. రక్తనాళాల చివరన ఉండే అతి సన్నటి నాళాలు దెబ్బతిని లోపలే రక్తస్రావం కూడా జరగవచ్చు. ఇలాంటి పరిస్థితిలో కొంతమందికి మేజర్ సర్జరీలు కూడా అవసరం కావచ్చు. పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు చాలా తరచుగా మనకి వినపడే సిమ్టమ్ లేదా సైడ్ ఎఫెక్టు కడుపు నొప్పి. చాలామంది ఈ పెయిన్ కిల్లర్స్ని వాళ్ళు ఏమి తినకుండానే పరిగెడుపున వేసుకుంటారు. దానివల్ల పొట్టలో ఉండే సున్నితమైన ఈ మెంబ్రెయిన్ ఒక్కొక్కసారి చెదిరిపోయి అల్సరు ఎరోన్స్ అయ్యి రక్తస్రావం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పెయిన్ కిల్లర్స్ ఇందాక చెప్పినట్టు ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తిని ఆపేస్తాయి. ఈ ప్రోస్టాగ్లాండిన్స్ కూడా చాలా ముఖ్యమైన పని మన జీర్ణాశయంలో చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రోస్టాగ్లాండిన్స్ మన స్టమక్లో ఉన్న మ్యూకస్ మెంబ్రెయిన్ని కాపాడుతూ ఉంటాయి అల్సర్స్ రాకుండా. ఈ పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు ఈ ప్రోస్టాగ్లాండిన్లు ఆగిపోయి అక్కడ అల్సర్స్ వచ్చే అవకాశం ఉంది. దానివల్ల చాలామంది కూడా అధిక రక్తస్రావం జరిగి చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు తప్పకుండా ఏదైనా తిన్న తర్వాతనే వేసుకోవాలి. అది కాకుండా ఇంతకుముందే అల్సర్స్ ఉన్నవాళ్ళు, అంటే పెప్టిక్ అల్సర్ ఉన్నవాళ్ళు కానివ్వండి, ఈసోఫేజిస్ అంటే హార్ట్ బర్న్ ఎసిటీ ఉన్నవాళ్ళు కూడా ఈ మందులు వేసుకోకపోతేనే మంచిది. అది కాకుండా కొంతమందికి ఇతర మందులు వాడుతూ ఉంటారు. ఉదాహరణకు కొన్ని జబ్బులు స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. కొంతమంది గుండె జబ్బు ఉన్న వాళ్ళు యాస్పిరిన్ వాడుతుంటారు. వారికి ఆల్రెడీ లోపల పొట్టలో అల్సర్స్ ఉండొచ్చు. అటువంటి వారు ఈ మందులు వేసుకున్నప్పుడు అల్సర్స్ ఎక్కువైపోయి రక్తస్రావం బాగా జరిగే అవకాశం ఉంది. కొంతమందికి మలంలో ఈ రక్తం వచ్చి నల్లగా ఈ మలం కనపడుతూ ఉంటుంది. సో చాలామంది ఈ పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల క్రమక్రమంగా కొంచెం రక్తం తగ్గిపోయి ఎనీమియా అంటే రక్తహీనతకు కూడా లోనవుతూ ఉంటారు. సో పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు ఈ సిమ్టమ్స్ అంటే అల్సర్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేస్తేనే మంచిది. ఏదైనా నొప్పి వచ్చినప్పుడు అంటే పెయిన్ కిల్లర్స్ వాడి నొప్పి రాగానే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. మిగతా అవయవాలతో పోలిస్తే నొప్పి నివారణి మందుల ప్రభావం మన కిడ్నీలపైన చాలా ఎక్కువగా ఉంటుంది. అతిగా నొప్పి నివారణి మందులు వాడే అలవాటున్న వాళ్ళకి ఏకంగా కిడ్నీలు పనిచేయకుండా పోయే ప్రమాదము ఉంటుంది. నొప్పి నివారణి మందుల వాడకం గురించిన మరిన్ని వివరాల్ని ఓ చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం.